అండి. నమస్కారం అండి. ఆంధ్రలో ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా నుంచి వెయిట్ చేస్తున్న రాజధానికి ఆమోదం వచ్చేసింది. రాజధాని కట్టడం కూడా జరుగుతుంది అంటున్నారు. మరి అమరావతి రాజధాని అయితే ఏ విధంగా ఉంటుందంట? అమరావతి రాజధాని అయితే అందరికీ బాగానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా మంచి మధ్యలో ఉంది. అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉత్తరాంధ్ర వైపు వాళ్ళు రావడానికి కానీ, ఇటు దక్షిణ భాగం నుంచి వెళ్ళడానికి కానీ అందరికీ అనుకూలంగా ఉంటుంది. అంటే గతంలో 3 రాజధానులు 3 ప్రాంతాలకు అనువుగా ఉండే విధంగా ఉంటుంది అని చెప్పారు. మరి ఇప్పుడు చూసుకుంటేనేమో ఒక రాజధాని అన్ని ప్రాంతాలకు కూడా సమీపంలో ఉంటుంది అని అంటున్నారు. మరి ఏది నమ్మాలి అంటే? ఇప్పుడు ఇదే మేలు కదా. అందరు ఇప్పుడు మొత్తం మన దేశంలో ఎక్కడ చూసినా 3 రాష్ట్రాల పద్ధతి ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా ఒకటే రాజధాని ఉంటుంది. రాజధానిలోనే అన్ని కార్యక్రమాలు అక్కడనే కొనసాగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఇదే బాగా అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రతిపక్షం కొన్ని విమర్శలు చేసింది కదా గతంలో. అమరావతి అనేది మునిగిపోయే ప్రాంతం, అది అక్కడ రాజధాని కడితే మునిగిపోతుంది అని చెప్పేసి కొన్ని విమర్శలు చేయడం కూడా జరిగింది. మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళు ఒకప్పుడు అన్నారేమో కానీ ప్రస్తుతం అయితే అటువంటి పరిస్థితులు అని చెప్పేసి మన ప్రభుత్వం వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. దానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు మేము తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ ఏడాదిలో ముగుస్తుంది అంటారా రాజధాని పనులు అనేవి? మేడం ఒక సంవత్సరంలోనే ముగడానికి అది రాజధాని కొన్ని ముఖ్యమైనటువంటి ముగియవచ్చు, కొన్ని నిదానంగా కొన్ని ముగించేవి కూడా ఉంటాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఏదైతే బిల్లు కూడా మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది 15,000 కోట్లు అని చెప్పేసి, మరి ఇప్పుడు ఇంత ముగియదు అంటారా? ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది మేడం. ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నిదానంగానే కొన్ని ముగియవచ్చు నిదానం.